లక్ష్మి స్వీట్ హోమ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు పంజాబీ చికెన్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత దానిలో నేను పసుపు, కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా కలిపి పెట్టుకొని 30 మినిట్స్ అనేది మనం ఉంచుకోవాలండి. ఓకేనా. ఆ తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా జీరా యాడ్ చేసుకున్నాను. తర్వాత స్పైసెస్ అండి, లవంగి, యాలకులు, ఇంకా చెక్క అండి, తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. తర్వాత తెల్లుల్లండి, తర్వాత అల్లం ముక్కలు కొంచెంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇగండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. చూసారా, ఈ చికెన్ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. మళ్ళీ బ్యాండీ పెట్టి ఆయిల్ వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకునే పేస్ట్ అనేది చక్కగా పచ్చివాసన పోయినంత వరకు చక్కగా కలిపి పెట్టుకోవాలండి. ఓకేనా. చాలా టేస్టీగా ఉంటుందండి. పంజాబీ స్టైల్లో చేశాను. ప్లీజ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆ తర్వాత నేను ఇక్కడ టమాటో ప్యూరీ తీసుకున్నానండి. చక్కగా ఇది కూడా దానిలో వేసి చక్కగా కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు. తర్వాత కారం యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇవి చక్కగా స్ప్రెడ్ అయినట్టుగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ 30 మినిట్స్ రెస్ట్లో ఉంచిన చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చికెన్లో ఎటువంటిగా ఏవి కలపకూడదు. నేను ముందు పసుపు, పెరుగు, ఉప్పు మాత్రమే కలిపాను, అందుకే ఈ కలర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటొద్దు, ఆ పేస్ట్లో కొట్టాం కదా. ఆ తర్వాత చక్కగా కలిపి పెట్టుకోవాలి నీట్గా. ఒక 5 మినిట్స్ వరకు కలిపి పెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి. నేను వాటర్ కూడా యాడ్ చేయలేదండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ముందుగా ఒక 5 మినిట్స్ చక్కగా దాన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను చికెన్ మసాలా వాడుతానండి. ఎంటీఆర్ చికెన్ మసాలా అయినా బాగుంటుంది. ఆ తర్వాత కస్తూరి మెంతండి చక్కగా మనం నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. ఇది కూడా చక్కగా స్ప్రెడ్ అయినంత వరకు చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత స్పైసీగా లుక్ ఎంత బాగుందో. ఓకేనా. చివరిగా ఫినిషింగ్ టచ్ అనేది మనం కొత్తిమీరతో ఇచ్చేద్దాం. ఓకేనా. చూడండి ఇలాగా డాబా స్టైల్లో ఉంటుందండి ఈ చికెన్, పంజాబీ చికెన్ అండి. ఓకేనా. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.